పుట్టి గుడ్డివాడు యోహాను సువార్తలో త్రోవ పక్కన కూర్చొని ఉంటాడు 9వ అధ్యాయంలో. యేసు ప్రభు వారి కన్నులు తెరిచాడు. ఇప్పటికే యూదులు ఆచారం ప్రకారంగా విశ్రాంతి దినం రోజు గుడ్డివాడికి స్వస్థత కలుగు చేసినందుకు ఆ గుడ్డివాడిని రచ్చబండ తగువకు 3 సార్లు ఆహ్వానించారు. తర్వాత వారి తల్లిదండ్రులు పిలిపించారు. వాడికి ఎలాగ దృష్టి కలిగిందో చెప్పండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు సింపుల్ గా చెప్పారు. వాడికి వయసు వచ్చింది, చిన్నపిల్లడేం కాదు, మీరే అడుక్కోండి. మేజర్ అయినటువంటి వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, వివేకం అన్నీ ఉంటుంది, వారిని అడగాలి. కానీ కంటి పిల్లల్లాగా తల్లిదండ్రులు పిలిచి అడిగించడం ఎంతవరకు కరెక్ట్? దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం, భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. నీతిని అనుసరించేవాడు, బోధ వినేవాడు, దేవుని మాట వినేవాడికి ఏమాత్రము భయం అనేది ఉండదండి. మనుషులకు పెట్టిన ఎందుకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. యెషయా 51:7వ వచనంలో ఉంటుంది అది. మరలా యెషయా 51:12వ వచనంలో, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు. అలాగే యేసు ప్రభు వారు కూడా లోకసువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్పారు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు. చంపిన తర్వాత నరకములో పడదలే శక్తి గలవానికి భయపడండి, ఆయనకే మనం భయపడాలి. దేవుని నమ్ముకున్న వాడికి శత్రువు అనేవాడు ఉండడు. శత్రువును కూడా ప్రేమించే ప్రేమ ఏదైనా ఉందంటే దేవుని ప్రేమ. మీ శత్రువులు ఆకలి ఉంటే అన్నం పెట్టండి, దాహం కలుగుంటే నీరు ఇవ్వండి. అలాగే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, పగ తీర్చుట నా పని ప్రభు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైనా హింసించినా, ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా మిమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నా వారి కొరకు ప్రార్థించండి. దేవుడు తీర్పు తీర్చేవాడు.